హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పాప్కార్న్ అండ్ ప్లాట్ ట్విస్ట్. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్లో కూడా చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో మన ఇండియన్ సినిమా కొంచెం గట్టిగానే సౌండ్ చేయబోతుంది. ఇప్పటి వరకు 1000 సిఆర్ కూడా కొట్టిన తమిళ ఇండస్ట్రీ ఈ ఇయర్లో అయినా అది వాళ్ళు అచీవ్ చేయగలుగుతారా? ఈ సంవత్సరంలో మన డార్లింగ్ ప్రభాస్ తన ఖాతాలో 3,000 crore వేసుకుంటున్నాడా? ఇంకా ఈ ఇయర్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అయిన వార్ 2తో మన తారకన్న బాలీవుడ్లో డెబ్యూ చేయబోతుండో. అంతేకాదు వీటితో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగట్టే సినిమాలు చాలానే రాబోతున్నాయి. మరవేంటో వాటి గురించి మాట్లాడుకుందామా? లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. ముందుగా భారతీయ 2 చూసాక నాకు భయం వేసింది. తీసింది మన శంకర్ గారేనా షాక్ అయ్యా. మెల్లమెల్లగా గేమ్ చేంజర్ కూడా డిలే అవుతూ వస్తున్న కొద్దీ నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. బట్ రీసెంట్ గా వచ్చిన టీజర్ ట్రైలర్ చూసాక ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఖచ్చితంగా శంకర్ గా ట్రేడ్ మార్క్ ఫీలింగ్ రాబోతుందని ఒక మినిమం గ్యారంటీ అయితే వచ్చేసింది. ఆఫ్టర్ 5 years తర్వాత వస్తున్న సోలో రిలీజ్ ఇది. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఇండియా వరల్డ్ లో చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ క్రేజ్ అలానే ఉండాలంటే చరణ్ కి గేమ్ చేంజర్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమాలో కంటెంట్ బాగుంటే చాలు. చరణ్ కున్న క్రేజ్ కి శంకర్ గారికి ఉన్న ఫాలోయింగ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్ తెచ్చి పెడుతుంది. లిస్ట్ లో సెకండ్ మూవీ వచ్చేసి వార్ 2. ఈ ఇయర్ లో మన తారకన్న బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాం. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న వార్ 2లో రితిక్ రోషన్ తో పాటు మన తారకన్న కూడా ఉన్నాడు. ఈ సినిమా గురించి అప్డేట్స్ అంటే పెద్ద ఏం లేవు, కానీ August 14th రోజు సినిమా వస్తుందని తెలుసు. ఇండియాస్ 2 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన రితిక్ అండ్ తారక్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఇమాజిన్ చేస్తేనే చూడడానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. అదే రేపు సినిమా రిలీజ్ అయ్యాక వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ మీద ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే స్క్రీన్లు తగలడిపోతాయి. ఈ సినిమా మీద డౌట్ ఏం పెట్టుకోకండి, ఖచ్చితంగా వీళ్ళిద్దరి కమ్మలో 1000 crore బొమ్మ లోడింగ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, రాజాసాబ్. ప్రభాస్ అన్న ఇప్పటిదాకా యాక్షన్ సినిమాలు చేశాడు, లవ్ స్టోరీలు చేశాడు, మైథాలజికల్ కాన్సెప్ట్ మీద కూడా చేశాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హారర్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రభాస్ అన్నకి హారర్ జనర్ సెట్ అవుతుందా అని. అక్కడ ఉన్నది ప్రభాస్ అన్నారా? ఆ కట్అవుట్ కి ఆయన ఏ సినిమా తీసినా సెట్ అవుద్ది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏకంగా 400 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారంట. హర్రర్ కామెడీని కరెక్ట్ గా తీస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ Stree 2తో చూపించారు. ఇప్పుడు ఇంకా మన వాళ్ళ వంతు. కంటెంట్ బాగుంటే ప్రభాస్ అన్నకి ఇంకో 1000 crore ఫిల్మ్ కేక్ వాక్ లాంటిది. ఏం పోస్ట్పోన్ లో డిలేలు లేకుంటే రాజాసాబ్ ని మనం అందరం ఏప్రిల్లో స్క్రీన్ మీద చూడొచ్చు. లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి జై హనుమాన్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి ఇండియా వైడ్ లో సెన్సేషన్ అయిన హనుమాన్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతుంది. రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఈ ఇయర్ లోనే రాబోతుంది. ప్రశాంత్ వర్మ గారు జస్ట్ మినిమం బడ్జెట్ తోనే ఆ లెవెల్ క్వాలిటీ సినిమాని మనకి ఇచ్చారు. ఇప్పుడు జై హనుమాన్ కి స్కేల్ పెంచారు. చాలా గ్రాండ్ లెవెల్ లో సినిమాని తీస్తున్నారు. గ్రాండ్ తో పాటు కంటెంట్ కూడా బాగుంటే మన TFI కి ఇంకో 1000 crore తెచ్చిపెట్టే సినిమా అవుద్ది. దట్స్ ఫర్ షూర్. చెప్పడం మర్చిపోయా, ఈ సినిమాలో హనుమాన్ గా రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఏ లెవెల్ పర్ఫార్మర్ మనందరికి కాంతారలో చూపించారు. ఈసారి మనందరినీ మెప్పించేలా జై హనుమాన్ తో వస్తున్నారు. ఎలాగో రిషబ్ శెట్టి ప్రస్తావన వచ్చింది కాబట్టి అతని ఈ ఇయర్లో వస్తున్న కాంతార 2 సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. కంటెంట్ బాగుంటే సినిమా ఏ లెవెల్లో ఆడుతుందో ఆల్రెడీ రిషబ్ శెట్టి మనకి కాంతారతో చూపించారు. జస్ట్ 16 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే ఇండియా మొత్తంలో 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కాంతార 2 రాబోతుంది. ఈసారి కూడా కంటెంట్ ప్రామిసింగ్ ఉంటే ఖచ్చితంగా కన్నడ ఇండస్ట్రీకి 2,000 crore తెచ్చి పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓజాస్ గంభీర. పవన్ కళ్యాణ్ గారిది చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా. ఈ ఇయర్ లో వస్తున్న తెలుగు సినిమాలలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎదురు చూస్తుంది ఓజీని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామని. మరి ఇంత హైప్ ఉన్న సినిమాకి ఒక్కసారి రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారి పవర్ స్ట్రామ్ చూడబోతున్నాం. నార్త్ వల్ల కూడా హై ఇచ్చే మూమెంట్ సినిమాలలో చాలానే కనబడుతున్నాయి. ఒక్కసారి నార్త్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమా ఏ లెవెల్లో ఆడుతుందో ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటిదాకా ఒక్క 100 crore ఫిల్మ్ కూడా లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ఒక్క సినిమాతో ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొట్టే ఛాన్సెస్ గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే అసలు ఇప్పటిదాకా తమిళ ఇండస్ట్రీకి ఒక్క 1000 crore ఫిల్మ్ కూడా లేదు. అదే మన తెలుగు సినిమాల నుంచి 4, బాలీవుడ్ వాళ్ళకి 3, కన్నడ వాళ్ళకి 1. మరి ఈ ఇయర్లో అయినా తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక్క 1000 crore ఫిల్మ్ రాబోతుందా? ఈ ఇయర్ లో తమిళ సినిమాకి 1000 కోట్లు తెచ్చిపెట్టే హీరో ఎవరున్నారా అని చూస్తే ఉన్నాడుగా మన సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సినిమాకి ఫస్ట్ 100 crore తెచ్చింది ఆయనే, ఆ తర్వాత ఫస్ట్ 500 crore ఫిల్మ్ తెచ్చి పెట్టింది కూడా తలేవానే. మళ్ళీ కూలీతో 1000 కోట్లు తెచ్చిపెట్టే సక్తా కూడా మన సూపర్ స్టార్ కే ఉంది. ఈ మూవీ గురించి అప్డేట్స్ అంటే పెద్ద ఏం లేవు, కానీ మూవీలో మన కింగ్ నాగార్జున ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతుండో. మరి అది విలన్ రోల్ సపోర్టింగ్ రోల్ ఇంకా తెలియదు. ఒక్కవేళ విలన్ రోల్ పడితే రజనీ వర్సెస్ నాగ్ ఫేస్ ఆఫ్ స్క్రీన్ మీద చూడడానికి నేనైతే పిచ్చ వెయిటింగ్. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ కార్తిక్ సుబ్బరాజ్ రెట్రో. మొన్నే ఒక టీజర్ వదిలారు. టీజర్ చూస్తుంటే హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు మంచి లవ్ స్టోరీ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సూర్య గారికి కంగోతో పెద్ద డిజాస్టరే పడ్డది, కానీ ఈ ఇయర్ లో ఎలాగైనా హిట్ కొట్టాలని కార్తిక్ సుబ్బరాజ్ తో వస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ ఎవరో తెలియని వాళ్ళ కోసం అతని కెరియర్ స్టార్టింగ్ లోనే పిజ్జా లాంటి సినిమాతో తమిళ్లో పెద్ద హిట్టే కొట్టారు. ఆ తర్వాత జిగర్తండ, పేట, మహాన్, మొన్న వచ్చిన జిగర్తండ డబుల్ ఎక్స్ తో ఎలాంటి ఫిలిం మేకరో
అందరికీ చూపించారు. ఈ ఇయర్లో రెట్రోతో వస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నెంబర్లు తెచ్చిపెడుతుంది. లాస్ట్ ఫిలిం ఆన్ ద లిస్ట్ టాక్సిక్. కేజీఎఫ్ తర్వాత యష్ ఆల్మోస్ట్ 3 years గ్యాప్ తీసుకొని టాక్సిక్ తో మనం ముందుకు వస్తుంటాం. మూవీ గురించి పెద్దగా ఏం రివీల్ చేయలేదు. ఖచ్చితంగా మూవీ మాత్రం లార్జ్ స్కేల్ లో ఉండబోతుంది. ఇంత టైం తీసుకొని వస్తున్నారు కాబట్టి కంటెంట్ ప్రామిసింగ్ అని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేజీఎఫ్ తర్వాత యష్ కి ఇండియా వైడ్ లో మార్కెట్ ఓపెన్ అయిపోయింది. టాక్సిక్ కి ఫస్ట్ డే రోజే హిట్ టాక్ వస్తే నో డౌట్ ఇట్ విల్ హిట్ అనదర్ 1000 crore ఫిలిం ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. ఇవే కాకుండా ఈ ఇయర్ లో చాలానే మంచి సినిమాలు రాబోతున్నాయి. శేష్ అనేది గూఢాచారి 2, నాని అనేది హిట్ 3, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే సినిమాలు ఉన్నాయి. మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోతో రావాలనేది కామెంట్ చేసి చెప్పండి. మేము తప్పకుండా మీరు అడిగిన దాని మీద వీడియో చేస్తాం.